ఒక ఆలయంలో బల్లి తాకితే పాపాలు పోతాయంటే మీరు నమ్మగలరా? కానీ వేల మంది భక్తులు నమ్మే ఒక అద్భుత విశ్వాసం ఈరోజు కూడా జీవించింది. తమిళనాడులోని కాంచీపురంలో వరదరాజా పెరుమాళ్ టెంపుల్ అంటే విష్ణు కాంచిలో బంగారు బల్లి, వెండి బల్లి వాటిని దర్శిస్తే జన్మజన్మల పాపాలు క్షమించబడతాయని భక్తుల నమ్మకం. ఈరోజు ఆ రహస్యమైన కథను శాంతంగా, భక్తితో వినండి. కాంచీపురం ఏకాంబరేశ్వరుడు, కామాక్షి అమ్మవారు, వరదరాజస్వామి మూడు లోకాలను ఏకం చేసే పవిత్ర క్షేత్రం. ఇక్కడున్న వరదరాజస్వామి ఆలయం 108 దివ్య దేశాల్లో ఒకటి. ఈ ఆలయంలో ప్రతి రాయి ఒక కథ చెప్తుంది, ప్రతి గోడ ఒక రహస్యాన్ని దాచుకుంది. అలాంటి రహస్యాల్లో అత్యంత ప్రసిద్ధమైనది ఈ బంగారు మరియు వెండి బల్లి కథ. పూర్వకాలంలో ఇద్దరు మహారుషులుండేవారు. వారు గొప్ప తపస్సులు చేసినవారు, వేదాలను అధ్యయనం చేసినవారు. కాని తపస్సు పెరిగిన కొద్దీ అహంకారం కూడా నెమ్మదిగా పెరిగింది. ఒకరోజు ఆశ్రమానికి వచ్చిన ఒక అతిథిని సరిగా గౌరవించలేదు. అతిథి దేవో భవ, ఈ ఒక్క తప్పిదమే వారి జీవితాన్ని మార్చేసింది. క్రోధంతో ఆ అతిథి శాపమిచ్చాడు, మీ అహంకారానికి శిక్షగా ఈ ఆలయంలో బల్లులుగా పుట్టాలి. ఆ క్షణంలోనే ఆ ఇద్దరు ఋషులు బంగారు బల్లి మరియు వెండి బల్లిగా మారిపోయారు. బల్లులుగా పుట్టినా వారికి జ్ఞాపకాలున్నాయి. తాము చేసిన తప్పు తెలుసు, విముక్తి కావాలని తపన ఉంది. రోజూ వరదరాజస్వామిని చూస్తూ నిశ్శబ్దంగా ప్రార్థించే సంవత్సరాలు గడిచాయి, యుగాలు మారాయి. కాని వారి భక్తి తగ్గలేదు. ఒక పవిత్ర దినం ఆలయంలో గంభీరమైన శాంతి. అప్పుడు వరదరాజస్వామి కరుణతో దర్శనమిచ్చాడు. మీ శిక్ష ముగిసింది, మీ భక్తి నన్ను తృప్తిపరిచింది. ఆ క్షణంలోనే వారికి మోక్షం లభించింది. కాని భవిష్యత్తులో ఈ బల్లులను దర్శించిన భక్తుల పాపాలు కూడా క్షమించబడతాయి అని వరమిచ్చాడు స్వామి. అందుకే బంగారు బల్లి సూర్యశక్తికి ప్రతీక, వెండి బల్లి చంద్రశక్తికి ప్రతీక. ఈరోజు కూడా ఆలయంలో పైకప్పుపై ఉన్న బంగారు, వెండి బల్లులను భక్తులు దర్శిస్తారు. కొంతమందికి అనుకోకుండా బల్లి తాకితే దాన్ని అదృష్టంగా భావిస్తారు. పాప విమోచనం, దోష నివారణ, కొత్త జీవితం ఇవన్నీ భక్తి మీద ఆధారపడి ఉంటాయి. ఈ కథ మనకు చెప్పేదొక్కటే, అహంకారం పతనానికి దారి, భక్తి మోక్షానికి దారి. దేవుడు రూపం చూడడు, మనస్సు చూస్తాడు. ఈరోజు మనం చేసిన చిన్న తప్పు కూడా రేపటి జీవితాన్ని మార్చగలదు. అలాగే మన నిజమైన భక్తి ఏ శాపాన్నైనా వరంగా మార్చగలదు. ఓం నమో నారాయణాయ. ఓం వరదరాజాయ నమః.